హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఒక పీస్ని అయితే తుంచి చూపిస్తాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఈ స్నాక్ని అయితే సూజీ రవ్వతో చేసుకోవాలండి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి ఈ స్నాక్ రెసిపీని అయితే. ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా స్వీట్స్ అండ్ స్నాక్స్ చేసుకోండి. హెల్తీగా కూడా ఉంటుందండి పిల్లలకు పెడితే. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత 1 కప్పు సన్నరవ్వ తీసుకోవాలండి. అదేనండి సూజీ రవ్వ అంటారు కదా, అదే. మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ అయితే కాదండి, మిక్సీకి వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకోవాలండి. మిక్సీ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ రవ్వ పౌడర్ని అంతా ఇందులో వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూను కలోంజీని అయితే యాడ్ చేసుకోవాలండి. కలోంజీ వేసుకుంటే ఇందులో టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత కట్ చేసుకున్న కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి, ఇవన్నీ కలిసేలాగా. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద 1 స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 స్పూన్స్ నువ్వులని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులో 3/4 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు సూజీ రవ్వకి 3/4 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసేయాలండి. ఈ వాటర్ కొంచెం చల్లారిన తర్వాత ఈ రవ్వ మిశ్రమంలో ఈ వాటర్ని అంతా యాడ్ చేసుకోవాలి. ఈ మధ్య నాకు హెల్త్ బాగలేదనేసి వీడియోస్ పెట్టలేదండి. ఇప్పుడైతే కంటిన్యూగా వస్తాయి, సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి అంతా ఇలా వేసుకోవాలి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తోనే మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వేడిగానే ఉండాలి. కొంతసేపు స్పూన్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్పూన్ తీసేసి చేత్తో అయితే మిక్స్ చేసుకుందామండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో మిక్స్ చేసుకోవాలి. బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలండి. చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత పిండిని అయితే కొంచెంసేపు నానబెట్టుకోవాలండి. దీని మీద ఏదైనా బౌల్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ సైడ్లోకి పెట్టుకోవాలి. చూడండి రవ్వ ఇలా నానిన తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. ఇంకొకసారి బీట్ చేసుకోవాలండి ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే. ఇలా బీట్ చేసుకున్న తర్వాత 2 ముద్దలుగా చేసుకోవాలండి. చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈ ఒక పిండి ముద్దనైతే అదే బౌల్లో పెట్టి కవర్ చేసుకోవాలండి, ఆరిపోకుండా ఉంటుంది. ఇలా కవర్ చేసి ఈ పిండి ముద్దనైతే సైడ్లోకి పెట్టుకోవాలండి. ఏ ప్లేట్లో అయితే పిండి కలుపుకున్నానో అదే ప్లేట్ని ఉల్టాగా పెట్టుకొని క్లీన్ చేసుకొని దీని మీద పొడి పిండిని అయితే జల్లుకోవాలండి.
ఆ తర్వాత పిండి ముద్దని కొంచెం ఫ్లాట్‌గా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలండి. అంతా పల్చగా వద్దు, అంత మందంగా రోల్ చేసుకోవద్దండి. చూడండి వీడియోలో చూయించిన విధంగా దీన్నైతే రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకో పక్కకి తిప్పుకొని పొడవుగా కట్ చేసుకోవాలండి. స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. మీరు కరివేపాకు కట్ చేసుకునేటప్పుడు చాలా సన్నగా కట్ చేసుకోండి. చూడండి నేనైతే కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా పీసెస్‌గా కట్ చేసుకునేటప్పుడు కట్ కావడం లేదు సరిగ్గా. చూడండి ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఒకవేళ కట్ కాకపోతే నైఫ్‌కి అయితే కొంచెం పొడి పిండినైతే రాసుకోండి. చూడండి ఇప్పుడైతే ఈజీగా కట్ అవుతుంది. సేమ్ అంతా ఇలానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్‌ని తీసుకొని ప్లేట్‌లోకి పెట్టుకోవాలండి. కొంచెం స్ట్రైట్‌గా పెట్టుకోండి. అంతేనండి, ఇలా అన్నీ ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్‌ని అయితే వేసుకోవాలండి. ఆయిల్‌ని వేసుకొని మీడియంలో హీట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుందామండి కొంచెం పిండిని వేసి. ఆయిల్ అయితే కరెక్ట్‌గా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క పీస్‌ని అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి. అన్నీ అయితే ఒకేసారి వేయకుండా ఒక్కొక్క పీస్‌నే వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసిస్తే అతుక్కుంటాయి అట్లే. చూడండి ఇలా ఒక్కొక్క పీస్‌ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని అయితే లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక పక్క కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలండి. చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ స్టిక్స్‌ని అయితే. చూడండి ఇలా వస్తే సరిపోతుంది. ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్‌నంతా తీసేసి ఒక బౌల్‌లోకి వేసుకుందామండి. ఇప్పుడు సేమ్ ఇలానే మిగతావన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఒక పీస్‌నే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దండి. చల్లారితే ఇంకా కొంచెం కలర్ వస్తాయి. చూడండి ఇలా కలుపుకొని తీసేయాలి. తీసేసి అదే బౌల్‌లోకి వేసుకోవాలండి. ఆ తర్వాత మిగతావన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ స్టిక్స్‌ని అయితే ఏదన్నా ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలండి గార్నిష్ కోసము. అంతేనండి, ఎంతో టేస్టీగా సూజీ రవ్వతో స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి.